అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో వీరించి హాస్పిటల్ గురించి మీరు విండే ఉంటారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో వీరించి హాస్పిటల్స్ పెట్టేసి ఆ హాస్పిటల్స్ చేస్తున్న రచ్చ, అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆ హాస్పిటల్స్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఇది చాలా పెద్ద తప్పు అంటూ అప్పట్లో పెద్ద గొడవలైనాయి, కేసులు కూడా అయినాయి ఈ హాస్పిటల్ మీద. అయితే ఇప్పుడు మనం ఈ హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ హాస్పిటల్ బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మాధవీలత మేడం గారికి సంబంధించినటువంటి హాస్పిటల్. మేడం గారు తెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, 17 సీట్లకు 17 సీట్లు మేము గెలుస్తాం, 400 సీట్లు కేంద్రంలో గెలుస్తుంది బీజేపీ అని నానా రచ్చ చేసిన మాధవీలత మేడం గారు డిపాజిట్లతో కూడా లేకుండా ఎంపీగా ఓడిపోయారు. అయితే మేడం గారు బీజేపీ తరపున మరి మన రాష్ట్రంలో, మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు బీజేపీ తరపున కాషాయ వస్త్రాలు ధరించి అడుగులేసినటువంటి వారు ఇప్పటి వరకు ఇంకా ఎవరు లేరు. ఇప్పుడు మాత్రం మన 2 తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాషాయ వస్త్రాలు ధరించి బీజేపీ పార్టీ తరపున దేశంలోకి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి హిందువులందరినీ కాపాడుతూ ఒక డిక్లరేషన్ పెట్టి హిందువులందరూ ఈ ధర్మాన్ని పాటించాలి, ఈ ధర్మానికి నేనే స్వామి అని చెప్పుకుంటూ ఆయన తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభను కూడా నిర్వహించడం జరిగింది. ఆ సభ కూడా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే నడుస్తారని ప్రజలందరూ అనుకుంటున్నారు. చూద్దాం, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన పెట్టిన కావాలంటున్న సనాతన ధర్మం వైపు ప్రజలు నడుస్తారా, లేదంటే ఆకలి చావులు మన కడుపులు నింపే రాజకీయ పార్టీ మనకు కావాలనేది కోరుకుంటారా అనేది ప్రజల నిర్ణయము, ప్రజల ఇష్టం. కాబట్టి అది మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు దాని విషయం తెలుద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాషాయ వస్త్రాలు ధరించి సనాతన ధర్మం వైపు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారు, తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో మాధవీలత మేడం గారు తన వరకు వస్తే మాత్రం ఏమీ జరగదు, నేనే అంతా కరెక్టు, నేనే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను అని చెప్తున్న ఈ మాధవీలత మేడం గారు ముఖ్యంగా తిరుపతికి వచ్చి అక్కడేమో ఆ హాస్పిటల్లో ఎటువంటి పొరపాట్లు, ఎంత తప్పులు చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. అక్కడ ఇంకా మనం చెప్పుకోకూడదు, చేయరాని పనులు కూడా చేస్తున్నారని చెప్పేసి ఆ హాస్పిటల్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది. మేడం గారు తిరుపతికి వచ్చి తిరుపతి లడ్డు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కూడా అక్కడ ఏమీ జరగలేదు, మీరు రాజ్యాంగ పదవుల్లో ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదు, మీరు స్టేట్లో వేసినటువంటి ఈ సిట్టు పనికిరాదు అని చెప్పేసి పక్కన పడేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బొటెక్కాయలేసి కేంద్ర స్వతంత్ర మరియు సర్వోన్నత న్యాయస్థానం అధీనంలో ఒక సిట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని ఏర్పాటు చేసినప్పటికీ వీరందరూ లడ్డు కల్తీ జరగలేదు అని చెప్తుంటే మన మాధవీలత మేడం గారు మాత్రం కాషాయ వస్త్రాలు ధరించి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో మాధవీలత మేడం గారు సనాతన ధర్మం వైపు నడిపిస్తున్నారు ప్రజలందరినీ. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో సనాతన ధర్మం వైపు నడిపిస్తున్నారు. మేడం గారు తిరుపతిలో నానా రచ్చ చేశారు. జరిగింది జగన్మోహన్ రెడ్డిని అది చేయాలి, ఇది చేయాలి, మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని చంపేయండి అనే విధంగా కూడా మాధవీలత మేడం గారు మాట్లాడినారు. మేడం గారు ఒకటి మాత్రం మీరు తప్పకుండా గుర్తించాలి, పేద బడుగు బలహీన వర్గ వారికి కడుపు నిండిందా లేదా, వారికి ఆరోగ్య, విద్య, వైద్యం లాంటి అందినవా లేదా అనేది చూడాలి. అందరము సమానమే అనే రోజుల్లో మీరు ఇప్పుడు వచ్చి కొత్త రకాన్ని అందుకుంటున్నారు. కొంతమంది మేధావులు చెప్పడం ఏంటంటే నార్త్లో బీజేపీ పూర్తిగా సన్నగిల్లిపోతూ ఉంది, అందువలన సౌత్లో గనక మనం ప్రబలాలి అంటే ఈ సనాతన ధర్మం అని చెప్పేసి కాషాయ వస్త్రాలు ధరించి ఇలాంటివన్నీ ప్రేరేపించాలి అని చెప్పేసి బీజేపీ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజము అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది, చూద్దాం మనం కూడా. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.